నమస్కారం. ఆఫ్ఘనిస్తాన్పై సామ్రాజ్యవాద మీడియా నిందా ప్రచారం, నిజాలు ఈ సమాచారానికి ఆహ్వానం. ఈరోజు అక్టోబర్ 21, 31వ భాగాన్ని IFTU జాతీయ కార్యదర్శి PP రచన, PP మాటగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య AP నాయకులు సన్నశెట్టి రాజశేఖర్ రాసే నోట మీరంతా వింటున్నందుకు ఉద్యమ వందనాలు. ప్రియమైన మిత్రులారా, వర్గ సమాజములో మతం దోపిడీ వర్గపు స్థిరాస్తిగా సదా కొనసాగలేదు. అది స్థల కాలాదుల్ని బట్టి మారుతుంది. ముఖ్యంగా సామ్రాజ్యవాద యుగంలో మతం స్థానభ్రంశం చెందే స్థితి మరికొంత ఎక్కువే. దానికి కారణము ఉంది. సామ్రాజ్యవాద యుగం ఏర్పడక ముందు పెట్టుబడిపై ప్రత్యక్ష యుద్ధం చేసే ఏకైక స్థలం పెట్టుబడిదారీ దేశాలే. ఆ యుద్ధాన్ని ప్రధానంగా కార్మిక వర్గమే చేస్తుంది. సామ్రాజ్యవాద యుగ ఆవిష్కరణతో పెట్టుబడిపై యుద్ధం చేసే ప్రధాన స్థలం మారింది. అది పెట్టుబడిదారీ దేశాలతో పాటు దానికి ముందున్న ఆర్థిక వ్యవస్థలు గల వెనకబడ్డ దేశాలకి కూడా మారుతుంది. అంటే యూరప్తో పాటు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకి కూడా విస్తరిస్తుంది. ఇందులో పెట్టుబడిదారేతర దేశాలు ప్రధాన యుద్ధక్షేత్రమైతే పెట్టుబడిదారీ దేశాలు రెండో యుద్ధక్షేత్రంగా మారింది. పెట్టుబడిదారీ దేశాల కార్మిక వర్గం చేపట్టే సోషలిస్టు విప్లవాలు రెండో వరుసలోకి వెళ్ళి ఇంకా పెట్టుబడిదారీ దశకు చేరిన దేశాల్లోని పీడిత ప్రజల, జాతుల జాతీయ విమోచన లేదా స్వాతంత్రోద్యమాలు తొలి వరుసలోకి వస్తాయి. లెనినిజం సారమిదే. ఆ నూతన యుద్ధక్షేత్రంలో ఉత్పత్తి శక్తుల స్థితిగతుల్ని బట్టి మతం ఉంటుంది. అదే మార్క్సిస్టు విశ్లేషణకి ప్రాతిపదిక. న్యూయార్క్, న్యూఢిల్లీ మధ్య తేడాలు ఉన్నట్లే న్యూఢిల్లీ, కాబూలుల మధ్య కూడా తేడా ఉంటుంది. కుహన నాగరికత, ఆధునికతల ముసుగు ధరించిన మతం రెండో యుద్ధక్షేత్రమైన యూరప్, అమెరికాలలో ప్రపంచ పెట్టుబడికి సేవ చేస్తుంది. అక్కడి మతం బయటకు నాజూకుగా కనిపిస్తుంది. ఆ సామ్రాజ్యవాదం చూసే వెనుకబడ్డ దేశాల్లో మతం అనాగరిక వేషధారణతో ఉంటుంది. అది అక్కడ ఉత్పత్తి శక్తుల స్థితిగతుల్ని బట్టి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లోని మతం సామ్రాజ్యవాద సేవలు మొరటు పాత్రని పోషిస్తుంది. అరుదుగా విదేశీ సామ్రాజ్యవాద వ్యతిరేక పాత్రని పోషిస్తే అది సైతం మొరటుగానే ఉంటుంది. నిజానికి అది మొరట, నాజూకా అనేది చర్చ కాదు. పెట్టుబడికి అది అనుకూలమా లేదా వ్యతిరేకమా అన్నదే వాస్తవ చర్చనీయాంశం. ప్రపంచ పెట్టుబడికి సేవ చేసే మతంతో దాన్ని ప్రతిఘటించే మతాన్ని ఒకే ఘాటన కట్టి పోల్చడం శాస్త్రీయం కాజాలదు. పై రెండు చోట్ల అది సాంఘిక అభివృద్ధి నిరోధక పాత్రనే పోషిస్తుంది. కానీ వాటి రాజకీయ పాత్రలు వేరుగా ఉంటాయి. ఒక చోట అది దేశద్రోహకర పాత్ర పోషిస్తే మరో చోట విప్లవకర పాత్ర పోషిస్తుంది. ఈ విచక్షణ లేకుండా గుర్రం, గాడిద ఒకటే అనడం మార్క్సిస్ట్ పరిశీలన పద్ధతి కాదు. సామ్రాజ్యవాదం ఎంత తెలివైనదంటే తన రాజ్య చట్టానికి లోబడుతూనే దానిపై బయటకు నిత్యం నిప్పులు చెరిగే పెంపుడు ప్రతిపక్ష బుద్ధిజీవుల వల పేనుతుంది. మార్క్సిస్టు బుద్ధిజీవి వర్గాలతో సహా ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాల్ని అది పై వలలోకి ఇముడ్చుకునే వ్యూహం పన్నుతుంది. ఈ మేధోవర్గాల్లో కొన్ని విభాగాలు తెలుసు తెలియకో పై వలలో చిక్కిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో నేడు జరిగేది కూడా ఇదే. సామ్రాజ్యవాద వ్యూహం
ప్రపంచ ప్రగతిశీల బుద్ధిజీవుల కళ్ళను కప్పిపెట్టి మోసం చేసేది. అదో కుట్ర. స్థల కాలాదుల్ని బట్టి గతి తార్కిక భౌతికవాద దృష్టితో అన్వయింపు చేయలేని మార్క్సిస్టుని సైతం అది తన కుట్రలో పావులుగా మారుస్తుంది. సామ్రాజ్యవాద రాజకీయ ఆత్మ ఇలా అంటుంది: నన్ను రాజకీయంగా ద్వేషిస్తే ద్వేషించండి, అయితే నాపై యుద్ధం చేసే శక్తుల్ని కూడా ద్వేషించండి. నేను సౌదీ గల్ఫ్లో చేరదీసి మరటు మతాన్ని ద్వేషిస్తే ద్వేషించండి, కానీ నాపై యుద్ధం చేసే ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటుదారుల మత రాజనీతిని ద్వేషించండి. ఆఫ్ఘన్పై నా దురాక్రమణ యుద్ధము, నాపై ఆఫ్ఘన్ ప్రజాయుద్ధము సమాన శత్రువులుగా చూడండి. ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాల్ని వలలో వేసుకునే లక్ష్యంతో సామ్రాజ్యవాద అంతర్వాణి పై విధంగా ఉంటుంది. ఆ వ్యూహం ఆచరణలో అమలు కోసం అది పుట్టించిన పెంపుడు బిడ్డ వంటి టక్కరి మేధో గుంపు గూర్చి మాట్లాడుకుందాం. అది ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. దాని అంతర్వాణి ఎలా ఉంది. అమెరికా దొంగే, దొంగను ఎదిరించేవాడు కూడా దొంగే. అమెరికాది రాజకీయ దురాక్రమణే, దాన్ని ఎదిరించేవాడు అంతకంటే మతపరమైన దురహంకారుడే. విదేశీ దురాక్రమణపై యుద్ధం స్వాగతిద్దాం. అయితే లౌకిక ప్రజాతంత్ర సామ్యవాద రాజకీయ పంథాలు ప్రతిఘటిస్తేనే అక్కడి సమాజాలు ముందుకు వెళ్తాయి. తద్భిన్నంగా మతశక్తులు పోరాడితే ఆ సమాజాలు మరోతరం వెనక్కి వెళతాయి. పై ప్రచార శైలి లక్ష్యం స్పష్టమే. దురాక్రమిత దేశాల్లో ప్రజాతంత్ర లౌకిక సామ్యవాద సంస్థలు ఆ విప్లవాలకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగే వరకు అక్కడ అమెరికా దురాక్రమణ పాలన కొనసాగడం తప్పదని ఒప్పించడమే. అక్కడతో అది ఆగదు. ఎలాగూ దురాక్రమణదారులకు బుద్ధి లేదని, దేశ స్వాతంత్ర్య సాధన బుద్ధిగా తేవాల్సిన తిరుగుబాటుదారులకు ఈ బుద్ధిహీనమైన మతపిచ్చి ఎందుకంటూ ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాల్ని తెలివిగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. అమెరికా దురాక్రమణ కంటే దాన్ని తమకి వీలున్న పద్ధతుల్లో ప్రతిఘటించే శక్తుల్లోని తప్పుల్ని గుడ్డుకి ఏకలపీకే వైఖరి చేపడుతుంది. సామ్రాజ్యవాద పెట్టుబడి ఆ టక్కరి మేధోవర్గంతో ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాన్ని ఈ కింది అంచెల వారి జ్ఞానబోధ మనకు చేయిస్తుంది. 1. దురాక్రమణ బాధిత దేశాల్లో దేశభక్తియుత పోరాటాలపై చెడు భావం కలిగిస్తుంది. ఈ జ్ఞానబోధ దాని ప్రాథమిక కోర్స్. 2. మరికొంత జ్ఞానబోధ చేసి దొందే అనే భావం కలిగిస్తుంది. అది దురాక్రమణను, దానిపై ప్రతిఘటనని సమాన నేరస్తుల్ని చేస్తుంది. ఇది ఉన్నత పాఠశాల కోర్స్. మరో ముందడుగు వేసి దురాక్రమణ శక్తుల కంటే దానిపై పోరాడే శక్తుల్ని ఎక్కువ ద్వేషించే విధంగా జ్ఞానబోధ చేస్తుంది. అది దొందే నుండి అమెరికా చిన్న శత్రువుగా, తిరుగుబాటుదారులు పెద్ద శత్రువుగా నేరస్తుల్ని వర్గీకరిస్తుంది. అది దాని కళాశాల కోర్స్. దురాక్రమణ బాధిత దేశ ప్రజల దేశభక్తియుత పోరు విజయం సాధించి అధికారం చేపట్టే పరిస్థితి ఏర్పడితే ఈ టక్కరి మేధోవర్గ ఎత్తులు మారతాయి. పెనము నుండి పొయ్యిలో పడ్డ చందంగా ప్రజల బతుకులు మారాయనే కొత్త రాగం తీస్తుంది. అది మెల్లకన్ను కన్నా గుడ్డి కన్ను మేలని నమ్మిస్తుంది. కొత్త దేశభక్తియుత పాలన కన్నా దురాక్రమణ పాలనే మిన్నగా నమ్మించే యత్నం ఇది. కార్మిక వర్గ విప్లవాలు వచ్చే వరకు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో దురాక్రమణదారుల పాలనే మంచిదని బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇది యూనివర్సిటీ కోర్స్. పై జ్ఞానబోధతో ప్రపంచ ప్రగతిశీల మేధోవర్గాల్ని ప్రభావితం చేస్తుంది. అది యూనివర్సిటీ కోర్సు వరకు కొద్ది శాతం మందిని తీసుకెళ్ళవచ్చునేమో, కానీ పాఠశాల కోర్సు అధిక శాతం మందికి వంట పట్టిస్తుంది. ఎలా బోల్తా పడే ప్రపంచ ప్రగతిశీల బుద్ధిజీవుల్లో మార్క్సిస్టు బుద్ధిజీవులు కూడా గణనీయంగానే ఉన్నారు. మన దేశం దీనికి మినహాయింపు కాదు. తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకై మతం పట్ల మార్క్సిస్టుల కన్నా
తీవ్ర విమర్శనాత్మక వైఖరి చేపట్టే కర్తవ్యాన్ని తన పెంపుడు మేధోవర్గానికి సామ్రాజ్యవాద పెట్టుబడి తప్పగిస్తుంది. అది తన అంతర్నాటకంలో భాగం. అది ఒకవైపు సౌదీ గల్ఫ్ దేశాల్లో మత ఛాందసతని ప్రోత్సహిస్తూ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని అభివృద్ధి నిరోధక ధార్మిక వ్యవస్థగా చిత్రీకరింపజేస్తుంది. రాజకీయాల్లో మత పాత్ర సదా విచక్షణారహితమైనదిగా నమ్మించే జ్ఞానబోధ చేయిస్తుంది. మార్క్స్ చెప్పిన మతం మొత్తమందు సూక్తుని సామ్రాజ్యవాద పెంపుడు బిడ్డ వంటి టక్కరి మేధోవర్గం ఆ సందర్భంగా అసందర్భంగా ప్రచారం చేస్తుంది. మతం స్థూలంగా వర్గ సమాజములో దోపిడీ వర్గాన్ని రక్షిస్తుంది. అది పచ్చి నిజం. అయితే అరుదైన సందర్భాల్లో బాధిత ప్రజలకి ఓదార్పు, ఆత్మవిశ్వాసాల్ని కూడా ఇస్తుంది. ఈ విచక్షణను మార్క్సిస్టు బుద్ధిజీవుల్లో సైతం లేకుండా చేస్తుంది. ప్రజాతంత్ర వామపక్ష మేధోవర్గాల్లోని ప్రభావశీల మేధావులు సైతం ఉప్పు కప్పురాల మధ్య తేడాను చూడలేని విశ్లేషణల్ని చేస్తున్నారు. పెట్టుబడికి సేవ చేసే మతతత్వాన్ని, దాన్ని ప్రతిఘటించే మతతత్వాన్ని ఒక్కటిగా విశ్లేషణల్ని చేస్తున్నారు. వారిలో కొందరికి ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులనే గుర్తింపు మార్క్సిస్టు రాజకీయ శ్రేణుల్లో ఉంది. వీరు గత చరిత్ర పట్ల శాస్త్రీయ మార్క్సిస్టు విశ్లేషణల్ని కీర్తిస్తారు. భవిష్యత్తుపై అచారిత్రక అశాస్త్రీయ విశ్లేషణల్ని చేస్తారు. అవే నిజమైన మార్క్సిస్టు విశ్లేషణలుగా చలామణిలో ఉన్నాయి. సామ్రాజ్యవాద యుగములో విప్లవ పురోగమనంపై లెనినిజానికి విరుద్ధమిది. శ్రామిక వర్గ సంస్థలకు లెనినిజం అందించిన అవగాహనను అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందిన ఫలితమిది. ఈ బుద్ధిజీవుల కళ్ళకు కార్పొరేట్లకి సేవ చేసే మతతత్వం, వాటిని తమకు తోచిన పద్ధతుల్లో ప్రతిఘటించే మతతత్వం ఒకటిగానే కనిపిస్తుంది. తాలిబన్లు, ఆర్ఎస్ఎస్ ఒకటిగా కనిపిస్తాయి. ఈ పొరపాటు మార్క్సిస్టు విశ్లేషణ పద్ధతి నేడొక పొలిటికల్ ఫ్యాషన్గా మారింది. మార్క్సిస్టేతర విశ్లేషణ పద్ధతిగా ఇది రూపాంతరం చెందింది. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, బురదంతా మురికి కాదు, మురికి అంటినవి గుణరీత్యా మురికివి కాకపోవచ్చు, తలతల మెరిస్తే గుణరీత్యా మేలిమివని చెప్పలేము, రొచ్చుగుంటలో పడ్డ బంగారు నగలు, బంగారు పూత పూసిన రాగి పనిముట్టు ఒకటి కాదు. బురద అంటిన బంగారాన్ని చెత్త కుప్పలోకి విసరడం తప్పు, బంగారం పూత పూసిన కడవలో దాచిన మూత్రాన్ని ఇంట్లో దాయడం తప్పే. మత దుస్తుల్ని ధరించినంత మాత్రాన దాని వెనక ఉన్న జాతీయ విమోచన ఉద్యమాన్ని గుర్తించకపోవడం తగదు. ఇస్లామిక్ ఉగ్రవాదంగా నేడు ప్రాచుర్యం పొందేది సామ్రాజ్యవాద కుట్రే. అది పీడిత ప్రపంచ వ్యతిరేక ప్రచార కుట్ర. అది తెలుసో తెలియకో ప్రపంచ పీడిత ప్రజల తరపున పోరాడే ప్రపంచ మార్క్సిస్టు మేధోవర్గాలు ప్రభావితమయ్యే స్థితి ఉంది. దానికి మన దేశ మార్క్సిస్టు మేధోవర్గాలు అతీతం కాదు. హిందుత్వం, ఇస్లాం ఉగ్రవాదం ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసుగా నేడు చలామణిలో ఉన్నాయి. ఇది కార్పొరేట్ వ్యవస్థకు సేవ చేసే హిందుత్వానికి సానుకూల పరిణామమే. మా దురాక్రమణని ద్వేషించు, నాపై పోరాడే దేశభక్తియుత పోరాట శక్తుల్ని కూడా ద్వేషించు అనే దురాక్రమణ దుర్నీతి వంటిదే. మేం పాటించే హిందుత్వ మత దుర్నీతిని ద్వేషించు, ఇస్లాం మత ఉగ్రవాదాన్ని సమంగా ద్వేషించు అని హిందుత్వ అంతరాత్మ చాటుతుంది. ఇస్లాం ఫండమెంటలిజం, హిందుత్వం రెండింటిలో సాంఘిక ప్రగతి వ్యతిరేక అంశం ఉంది. పై రెండింటి రాజకీయ లక్ష్యాలు పూర్తి పరస్పర విరుద్ధమైనవి. ఈ తేడాని గుర్తించలేని విశ్లేషణలకు తాత్విక పునాదిని పరిశీలిద్దాం. ఇస్లాం ఉగ్రవాదం, ఇస్లాం తీవ్రవాదం, ఇస్లాం ఛాందసవాదం వంటి పేర్లతో నేడు పిలవబడేది సామ్రాజ్యవాద అనుకూల మతత్వం కిందకి రాదు. అంతదాకా వర్గదోపిడీ ప్రవాహంలో వాలుయత ఇదినదే సాంప్రదాయ మతతత్వం. చమురు నిల్వల ముస్లిం దేశాల్లో, అమెరికా తొత్తు ప్రభుత్వాలు పాలించే చోట్ల ఇస్లాం మతత్వం ఆ కోవలోకే వస్తుంది. అది గల్ఫ్లో ఉనికిలో ఉన్నదే. సామ్రాజ్యవాద యుగంలో సామ్రాజ్యవాద లక్ష్యాల్ని అది నెరవేరుస్తుంది. ఒకవేళ ఆ సాంప్రదాయ ప్రవాహానికి వ్యతిరేక దిశలో మతం
ఎదురీతకి దిగితే దాన్ని ప్రమాదకర ఉగ్రవాద మతతత్వంగా, ఫండమెంటలిజంగా నామకరణం చేసి ఈ దాడికి దిగుతుంది. ఓవైపు గల్ఫ్ దేశాల్లో దాన్ని బలోపేతం చేస్తుంది, మరోవైపు దురాక్రమణ విధానాల్ని ప్రతిఘటించే ఇస్లామిక్ మతవాదాన్ని, ఇస్లాం ఫండమెంటలిజం అనే బూచితో దాడి చేస్తుంది. పైగా తానే మతత్వంపై పోరాడే లౌకిక ప్రజాతంత్ర బురఖాను ధరిస్తుంది. సామ్రాజ్యవాద యుగములో వాలుయ్యత ఇదే మతం సామ్రాజ్యవాద లక్ష్యాల్ని నెరవేరుస్తుంది. ఎదురేతకి దిగే మతం సామ్రాజ్యవాద ప్రయోజనాలతో ఘర్షణ పడుతుంది. బోడిగుండు బట్టతల ఒకటి కానట్లే ఈ రెండూ ఒకటి కాదు. ఇస్లాం మతోన్మాదం పేరిట సామ్రాజ్యవాదం చే ప్రాచుర్యములోకి తేపడ్డ ఫండమెంటలిజం గత సాంప్రదాయ ఇస్లామిక్ ఫండమెంటలిజం వంటిది కాదు. ఫండమెంటలిజం స్థలకాలాదుల్ని బట్టి భిన్న పాత్రల్ని పోషిస్తుంది. గత చరిత్ర నిరూపించిన చారిత్రక సత్యమిది. గల్ఫ్ దేశాల్లో ఇస్లామిక్ ఫండమెంటలిజమే సామ్రాజ్యవాద చమురు లూటికి సాధనం. ఆ చమురు ప్రాంతాల్లోనే సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయవాదం బలపడే భౌతిక స్థితి ఏర్పడుతుంది. సామ్రాజ్యవాద దోపిడీపై ప్రజల్ని దేశభక్తియుత యుద్ధానికి సన్నద్ధం చేసే భౌతిక స్థితి కూడా అక్కడే ఏర్పడుతుంది. ఆ ప్రజలకి ఒకవేళ భౌతిక విముక్తి సిద్ధాంతాలు తక్షణమే అందుబాటులోకి రాని పక్షంలో అంతవరకు విప్లవ కార్యాచరణ ఆగదు. అనివార్య భౌతిక కార్యాచరణకు ఆ అభౌతిక ముక్తివాదాల్ని ఆ ప్రజలు స్వీకరిస్తారు. యహలోక విముక్తి కోసం పరలోక ముక్తివాదాల్ని ప్రజలు ఆహ్వానిస్తారు. అది చారిత్రక నియమమే. మానవ జాతి విముక్తికి ఏర్పడిన సిద్ధాంతమే కమ్యూనిజం. అది ఇంకా ఆవిర్భవించే భౌతిక స్థితి లేని చోట్ల, లేదా అది ప్రబలి విఫలమైన చోట్ల రూపొందే పరలోక అభౌతిక ముక్తివాదమే కమ్యూనలిజం. ఈ కమ్యూనిజము పరస్పర విరుద్ధమైనవి, కానీ చరిత్ర వాటి స్థానాన్ని సదా అలా కొనసాగనివ్వదు. ఓ చోట ఓ కాలంలో ఆ రెండింటి కర్తవ్యాల్ని తాత్కాలికంగా చరిత్ర కలిపివేస్తుంది. ఓవైపు సాంఘిక రంగంలో నిత్యం పరస్పర ఘర్షణ పడుతూ, మరోవైపున రాజకీయ రంగంలో పరస్పరం కలిసి పోరాడే స్థితిని చరిత్ర కల్పిస్తుంది. అది చరిత్ర నియమమే. కమ్యూనిజం ప్రజాతంత్ర సిద్ధాంతాలు భౌతిక శక్తిగా మారని చోట్ల కానీ, అవి విఫలమైన దేశాల్లో కానీ కమ్యూనలిజం తక్షణ ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకొచ్చిన చరిత్ర కొత్త కాదు. అయ్యగారు రాలేదని అమావాస్య ఆగదు. సామ్యవాద ప్రజాతంత్ర సిద్ధాంతాలు లేవని చరిత్ర గమనం ఆగిపోదు. ప్రపంచ చరిత్ర గమనంలో ఇదే చారిత్రక మజిలీలు పునరావృతమైనను ఆ దేశాల ప్రజల సంసిద్ధతల్ని బట్టి ప్రత్యామ్నాయ శక్తులు ఆవిర్భవించి ప్రజాదరణ పొందుతాయి. ఆ ప్రజల మనస్సుల్లో దేవుడు ఓ ఊహాజనిత ముక్తికర్తగా మారతాడు. ఆ దేవుడు కేంద్రంగా ఏర్పడ్డ మతం తమను బాధల నుండి విముక్తి కలిగించేదిగా వారి మనస్సుల్ని ఆవహిస్తుంది. అప్పుడు దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు సైతం ధర్మయుద్ధ క్షేత్రాలుగా మారతాయి. నేడు రైతువాణిని గురుద్వారాలు వినిపించడం గమనార్హం. పై నిర్దిష్ట దశల్లో, నిర్దిష్ట ప్రాంతాల్లో మత దుస్తుల్ని ధరించిన పోరాట శక్తులు హీరో పాత్రల్లో తెరపైకి వస్తాయని గత చరిత్ర నిరూపించింది. మార్క్స్ చెప్పింది అదే. ప్రజల మనస్సుల్ని అప్పుడు మతం ఆవహిస్తుంది. విప్లవ కర్తవ్యాల్ని చేపట్టే ప్రజల చేతిలో మతం, దేవుడు సాధనాలుగా మారడం కొత్త కాదు. చమురు నిల్వలు ముస్లిం దేశాల్లో ఉండటం భౌతిక సత్యం. సామ్రాజ్యవాద శక్తులకు ప్రజలకు మధ్య వైరుధ్యం అక్కడే ఎక్కువ. ప్రత్యామ్నాయ రాజకీయ ఆవశ్యకత ఏర్పడితే సామ్రాజ్యవాద వ్యతిరేక తిరుగుబాట్లు మతదుస్తులు ధరించడం అసహజం కాదు. ఈజిప్టు, ఇరాక్, లిబియాలలో 1950-60లలో సైనిక తిరుగుబాట్ల ద్వారా చమురు పరిరక్షణకు రాజకీయ పరివర్తనలు చోటు చేసుకున్నాయి. నాడు వాటికి నేతృత్వం వహించిన యువ సైనిక అధికారుల బృందాలు బూర్జువా ప్రజాతంత్ర లౌకిక సిద్ధాంతాలకు ప్రభావితమైనవి. వారికి విద్యాబోధన నుండి సైనిక శిక్షణ వరకు
పెట్టుబడిదారీ రాజ్యాలే అందించాయి. ఆ సైనిక వర్గాలు ఇస్లాం ఫండమెంటలిజం దశను దాటి బూర్జ్వా లౌకిక నాగరికతలకు అలవాటు పడ్డాయి. అక్కడ లౌకిక ప్రజాతంత్రవాదాలు ఎగువ నుండి దిగువకు ప్రయాణం చేశాయి. అయితే ఈజిప్ట్, ఇరాక్, లిబియా తప్ప మిగిలిన ఇస్లాం దేశాల్లో జాతీయవాదం ప్రధానంగా ఇస్లామిక్ రూపం తీసుకుంది. ఆయా సమాజాలలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందకపోతే శ్రామిక వర్గ ఆవిర్భావానికి భౌతిక ఆలంబన ఉండదు. సామ్యవాద ప్రజాతంత్ర శక్తుల నిర్మాణానికి తగిన పాదార్థిక పరిస్థితులు ఏర్పడవు. జాతీయవాదం సహజంగా మతరూపం ధరిస్తుంది. తన లూయు బోనపార్ట్ 18 బృహమైన గ్రంథంలో మార్క్స్ చెప్పిన సూక్తి ఇక్కడే వర్తిస్తుంది. సామ్రాజ్యవాద యుగంలో జాతీయత విప్లవకర అంశం. అంతర్జాతీయ పెట్టుబడిపై ఎక్కుపెట్టిన పోరాటం అది. దాని బాధిత దేశాల ప్రజల జాతీయ రాజకీయ కర్తవ్యం అది. ఆ జాతీయ విప్లవ రాజకీయ కర్తవ్యాన్ని చేపట్టే శక్తులు ఏ రంగు ధరిస్తాయనేది వ్యక్తులు నిర్ణయించేది కాదు. మార్క్స్ చెప్పినట్లు నాటి భౌతిక స్థితిగతులే దాన్ని నిర్ణయిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లో వెనుకబడ్డ ఉత్పత్తి విధానమే నేటికి అమలులో ఉంది. అక్కడ పారిశ్రామిక వృద్ధి లేదు. అది అభివృద్ధి కాకుండా వ్యవసాయ రంగం వృద్ధి కాదు. నేటికి ఆధునిక విద్య, విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాల ఆవశ్యకత ఏర్పడలేదు. వాటిని సామ్రాజ్యవాద అవసరాల కోసం పైనుంచి రుద్దితే ప్రజల నుండి నిరసన ఎదురవుతుంది. అట్టి నిరసన కూడా మత దుస్తుల్ని ధరిస్తుంది. అది తాలిబాన్లలో సాంఘిక ప్రగతి వ్యతిరేక రూపంలో చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజల మీద తాలిబాన్లు పైనుండి బలవంతంగా రుద్దే ప్రక్రియగా జరిగే ప్రచారం నిజం కాదు. అది ఆ దేశ ప్రజలపై విదేశీ దురాక్రమణదారులే పైనుండి బలవంతంగా రుద్దిన రాజకీయ ప్రక్రియ పై ప్రతీకార ప్రతిస్పందనే. కుహన లౌకిక నాగరికత ప్రక్రియల పట్ల ఆ ప్రజల్లో తలెత్తే ప్రతీకార వ్యక్తీకరణే సోకాల్డ్ ఫండమెంటలిజం. అనాగరిక, అలౌకిక, అప్రజాతంత్ర మతత్వ రాజకీయాలకి ఆఫ్ఘనిస్తాన్ బలైపోతుందని నేడు ఏ విదేశీ దురాక్రమణ శక్తులు లొట్టి మీది కాకిలా గోల చేస్తున్నాయో అవే ఆ సర్వపాపాలకి కారణం. పైగా ఆ నేరస్తులే ప్రపంచ పీడిత ప్రజల్ని, ప్రగతిశీల మేధోశక్తుల్ని అపోహలకు గురి చేస్తున్నాయి. విచిత్ర విషయం ఏమిటంటే గల్ఫ్ ఫండమెంటలిజం తెరమరుగై తాలిబాన్ల ఫండమెంటలిజం తెరపై ఎక్కడం, పెట్టుబడికి అనుకూల ప్రవాహములు వాలు ఈత సాగించి మతతత్వం ఆచరణలో కాయలు కాయని చెట్టుగా మారింది. కానీ ప్రపంచ పెట్టుబడిపై తిరగబడిన వెన్ను విరగ్గొట్టే శక్తుల మతత్వం కాయలు విరగ్గాసిన చెట్టుగా మారింది. కాయని చెట్టుపై రాళ్ళు పడటం ఆగింది. కాచే చెట్టుపై రాళ్ల వర్షం కురుస్తుంది. గల్ఫ్లో విదేశీ అనుకూల, పెట్టుబడి అనుకూల, కార్పొరేట్ అనుకూల మతత్వంపై విమర్శ ఆగింది లేదా తగ్గింది. కానీ ఆచరణలో ప్రపంచ పెట్టుబడిపై యోధురాలిగా పోరాడే మతతత్వంపై ముప్పేట దాడి తెలిసిందే. సామ్రాజ్యవాదం మీద నేడు ఏ ఫండమెంటలిజం వీరోచిత ప్రతిఘటనకి దిగిందో అది ఒకవైపు సామ్రాజ్యవాద విదేశీ దురాక్రమణవాద శక్తుల నిందా ప్రచారానికి గురవుతుంది. మరోవైపు సామ్యవాద ప్రగతిశీల శక్తుల చేత అసందర్భ నిరపేక్ష విమర్శలకు గురవుతుంది. ఎవరు ఒప్పుకున్నా కాదన్నా ఇది నేటి భౌతిక సత్యం. 16వ శతాబ్దిలో జర్మన్లో ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాల్లో మౌలిక మార్పు అవసరమైన కాలంలో రైతాంగ తిరుగుబాటు తలెత్తి మతముద్ర ధరించింది. ఇది ప్రజాతంత్ర లౌకిక శ్రామిక వర్గ సిద్ధాంతాలు ఉనికిలోకి రాకముందు మాట. సామ్రాజ్యవాద యుగంలో కూడా వాటికి ప్రాసంగికత తొలగలేదు. ఇరాన్ షా ప్రభుత్వం అమెరికాకి కీలుబొమ్మ. అమెరికా చమురు లూటీ వ్యతిరేక పోరాటంలో కోట్లాది ఇరాన్ ప్రజలు నాటి ఇస్లామిక్ విప్లవంలో పాల్గొన్నారు. అదో ప్రజా వెల్లువ. అది 1960-70వ దశాబ్దాల్లో కొనసాగి 79 ఫిబ్రవరిలో విజయం సాధించింది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం, యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్టు పార్టీ సిపిఎస్యు, చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి మధ్య చీలిక కాలం అది. అయినా రెండింటి అనుబంధ పార్టీలు దానిని జాతీయ విప్లవంగానే బలపరిచాయి. ఆనాడు మత ఫండమెంటలిజంగానే అమెరికా మీడియా నిందా ప్రచారం చేసింది. అయినా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఆ దుర్నీతిని చిత్తు చేసి ఇరాన్ ప్రజలకి అండగా నిలిచాయి.
సోవియట్ రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీల సిపిఎస్యు, సిపిసి మధ్య ఎన్ని మౌలిక సిద్ధాంత విభేదాలున్నా ఇరాన్ ఇస్లామిక్ విప్లవాన్ని తమ సైద్ధాంతిక కోణాల్లో సమర్థించాయి. పై రెండు కోవల పార్టీలు నాటి ఇస్లామిక్ విప్లవాన్ని బేషరతుగా బలపరచలేదు. ఖోమైనీ నేతృత్వంలోని ఇస్లామిక్ విప్లవంలో ప్రగతి వ్యతిరేక సామాజిక పాత్రని ఓవైపు ఖండిస్తూ మరోవైపు సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ విప్లవ పాత్రను సమర్థించాయి. అలా విమర్శనాత్మక దృష్టితో నిర్మాణాత్మక మద్దతు ఇచ్చే సిద్ధాంత రాజకీయ దార్శనికత నేటి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కొరవడింది. బ్రిటిష్ ఇండియాలో 1870లలో దియోబంధు ఇస్లాం సంస్కరణోద్యమం నుండి 1920లో ఖిలాఫత్ ఉద్యమం వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. జావా ద్వీపంలో విదేశీ సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ విమోచన ఉద్యమం ఇస్లాం మత పతాకంతో జరిగే ప్రస్తావన లెనిన్ చేశాడు. ఇస్లాం మతానికే పరిమితం కాదిది. 1960 నుండి 1980ల వరకు క్రిస్టియన్ విమోచనవాదం ఉధృత స్థాయిలో సాగింది. నాడు లాటిన్ అమెరికాలో అది రాడికల్ లిబరేషన్ థియరీగా పేరొందింది. కాస్ట్రో దాన్ని స్వాగతించి ప్రాచుర్యం కల్పించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నాడు మార్క్సిస్టు మేధోవర్గాలు దాన్ని సామ్రాజ్యవాదంపై పోరాటంగా గుర్తించాయి. సామ్రాజ్యవాద దోపిడీ పీడన నుండి యేసుక్రీస్తు రక్షిస్తాడనే విశ్వాసంతో పై రాజకీయ విధానం ఉనికిలోకి వచ్చింది. లేని దేవుణ్ణి ప్రగాఢంగా నమ్మి దోపిడీ శక్తులచే నిర్మించబడ్డ మతానికి భిన్న కోణంలో భాష్యం చెప్పి భౌతిక ఉద్యమం రూపొందడం చరిత్రలో కొత్త కాదు. 11-12 శతాబ్దాల్లో తలెత్తిన వీరశైవ ఉద్యమం కానీ భక్తి ఉద్యమాలు కానీ సారాంశంలో రాజకీయ తిరుగుబాట్లే. భారత్ నుండి యూరప్ వరకు సామాజిక విప్లవ పాత్రకి దేవుణ్ణి స్ఫూర్తిదాతగా తీసుకున్న సందర్భాలు ప్రాచీన మధ్యయుగాల్లో చాలా ఉన్నాయి. పరలోకములోని దేవుడి పట్ల దొంగభక్తి, యహలోకములోని ప్రజల పట్ల కపట ప్రేమ నేటి భౌతిక సత్యాలే. అవి నేటి వ్యాపారీకరణ ప్రక్రియలే. తద్భిన్నంగా పరలోక దేవుడి పట్ల ప్రగాఢ దైవభక్తి, యహలోక ప్రజల పట్ల అచంచల విశ్వాసము ఓ ప్రత్యేక రాజకీయ ఆవశ్యకత నుండి ప్రభవిస్తాయి. మొదటిది కమ్యూనలిస్ట్ శక్తులది కాగా రెండోది కమ్యూనిస్టులది. ఈ రెండూ పరస్పర విరుద్ధ సాంఘిక భావనలే. అయితే సామ్రాజ్యవాద పెట్టుబడి మీద జాతీయ విమోచన యుద్ధక్రమంలో అవి ఒకే తక్షణ రాజకీయ కర్తవ్యం చేపడతాయి. వియత్నాంలో సామ్యవాద ప్రేరేపిత దేశభక్తి కానీ, ఆఫ్ఘనిస్తాన్లో మత ప్రేరేపిత దేశభక్తి కానీ ప్రపంచ పెట్టుబడికి తక్షణమే తేడా లేదు. ప్రజల పట్ల విశ్వాసంతో, ముఖ్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అచంచల నమ్మకంతో వియత్నాం విప్లవ యోధులు దారుణ చిత్యహంతుల కొలిమిలో నిగ్గుదేలారు. పరలోక దేవుడిపై భక్తి విశ్వాసంతో దేశ విమోచనకై ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులు అష్ట కష్టాలు భరించారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. నిజమైన దేవుళ్ళని నమ్మే భౌతిక మార్గం వియత్నాంది. భ్రమాత్మక పరలోకపు దేవుణ్ణి నమ్మి ఏలోహకపు కష్టాల నుండి విముక్తి పొందే మార్గం ఆఫ్ఘనిస్తాన్ది. దీర్ఘకాలిక దృష్ట్యా పై రెండు దేశాల ప్రజలకు రెండు రకాల ఫలితాలను ఇస్తాయి. కానీ ప్రపంచ పెట్టుబడికి తక్షణ ఫలితం ఒకటే. ప్రపంచ ప్రజల ప్రధాన శత్రువుగా ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉందనే ప్రచారం కొనసాగుతుంది. అది నిజానికి మార్క్సిస్టు దృక్కోణం నుండి ఇచ్చే సత్యవాదం కాదు. ఇది సామ్రాజ్యవాదంపై మత స్ఫూర్తితో పోరాడే శక్తులకి సామ్రాజ్యవాద వ్యవస్థ వేసిన ముద్ర మాత్రమే. ఆ మత కోణాన్ని విమర్శించే హక్కు మార్క్సిస్టులకి ఉంది. సలకాలాదుల్ని బట్టి సందర్భానుసారంగా మార్క్సిస్టులు విమర్శ చేసి తీరాలి. ఆ హక్కు సామ్రాజ్యవాదులకు లేదు. లెనినిజం ప్రకారం నేటి సామ్రాజ్యవాద యుగంలో వలసవాదం పూర్ణ అర్ధనయా వలసల్లో ఏదైనా కావచ్చు, అభివృద్ధి నిరోధక విధానమే. దాన్ని ప్రతిఘటించే జాతీయత విప్లవకర విధానమే. ఈ రెండింటి మధ్య సంఘర్షణే ప్రపంచ విప్లవ గమనానికి ప్రధాన చోదక శక్తి. భారత స్వాతంత్ర పోరాటంలో మతం పాత్ర గురించి మాట్లాడే ముందు ఓ మాట. నాటి ఇండియా స్థాయికి నేటి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చేరలేదు. ఉత్పత్తి శక్తులు వాటి సంబంధాల రీత్యా చెప్పే మాట. నాటి భారత పారిశ్రామిక స్థితికి నేటికి ఆఫ్ఘనిస్తాన్ పారిశ్రామిక స్థితి చేరలేదు. కార్మిక వర్గం రీత్యా కూడా పోలిక లేదు. సామ్రాజ్యవాద యుగ ఆవిర్భావానికి ముందు కాలానికి వెళ్ళినా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య మౌలిక తేడా ఉంది.
యూరప్ వర్తక సంవత్సరాల రాకకు పూర్వం యూరప్ దేశాల కంటే భారతదేశ జీడిపి ఎక్కువే. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అది కాదు. అది నేటికి మౌలిక మార్పు లేని ఆర్థిక వ్యవస్థే. నేటి ఆఫ్ఘన్ పరిణామాల అవగాహన కోసం 50 తరాల నాటి పూర్వీకుల వద్దకి వెళ్ళాలి. ఏ ఉత్పత్తి శక్తుల మధ్య నేడు మనం జీవిస్తున్నామో అవి అందించే కళ్ళద్దాలను ధరించి ఆఫ్ఘనిస్తాన్ను చూస్తే సత్యం తిరగేసిన రూపంలో కనిపిస్తుంది. స్థల కాలాదులను బట్టి నిర్దిష్ట పరిశీలన చేసి అన్వయింపు చేసేదే మార్క్సిజం. ఆచరణతో సంబంధం లేని మార్క్సిస్టు బుద్ధిజీవుల్ని విమర్శిస్తూ ఆచరణ నిగనగా సిద్ధాంతం వెలవెలగా లెనిన్ అంటాడు. అదే ఆఫ్ఘనిస్తాన్ పరిశీలనకు ఆదర్శం కావాలి. సౌదీ వంటి దేశాల్లోని మత్తత్వము ఆఫ్ఘన్లో మత్తత్వము ఒకటి కాదు. తాలిబనిజము వహాబిజము ఒకటి కాదు. భక్త రామదాసు రామాలయ నిర్మాణం, హిందుత్వ శక్తుల ఆలయ నిర్మాణము ఒకటి కాదు. సామ్రాజ్యవాదం మీద తుపాకుల్ని గురిపెట్టిన తాలిబన్లు, గోమాంసం తినే అట్టడుగు ప్రజలపై ఆయుధాలను గురిపెట్టే హిందుత్వ సంస్థలు ఒకటి కాదు. దేవుణ్ణి కార్పొరేట్ వ్యవస్థ కోసం మార్కెట్ సరుకుగా వాడుకునే మతతత్వ సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థ మీద యుద్ధానికి స్ఫూర్తిదాతగా దేవుణ్ణి మార్చుకున్న మతతత్వ సంస్థలు ఒకటి కాదు. ఇద్దరూ రామభక్తులైన గాంధీ, గాడ్సే ఒకటి కాదు. ఇద్దరూ హిందూ మత సంస్కర్తలైన రామకృష్ణ పరమహంస, వివేకానంద ఒకటి కాదు. బంకించంద్ర, దయానంద సరస్వతి ఒకటి కాదు. చెబుతూ పోతే ఇలా ఎన్నో. భారత స్వాతంత్ర పోరాటంలో సాంఘికంగా ప్రగతి వ్యతిరేకులై రాజకీయంగా విప్లవకర పాత్రదారులైన వాళ్ళు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మి నుండి తిలక్ వరకు ఇదే కోవలకు వస్తారు. మరోవైపు సాంఘికంగా తీవ్ర పురోగమి పాత్ర పోషిస్తూ రాజకీయంగా మితవాద పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. పూలే నుండి గురజాడ వరకు అదో కోవలకు వస్తారు. మొదటి కోవ వాళ్ళ సాంఘిక ప్రగతి నిరోధకతని నిరసిస్తూనే రాజకీయ విప్లవతత్వాన్ని మార్క్సిజం స్వీకరిస్తుంది. రెండో కోవ వారులు ప్రగతి వ్యతిరేక రాజనీతిని సమర్థించకుండానే వారి సాంఘిక సంస్కరణల ప్రగతిని స్వాగతిస్తుంది. ఈ రెండు ప్రవాహాల్లోని మంచి చెడులపై ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులు డిడి కోశాంబి మార్క్సిస్టు తాత్విక దృష్టితో చేసిన సూత్రీకరణ ఏ దేశ చరిత్ర విశ్లేషణకైనా వర్తిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర కూడా మినహాయింపు కాదు. ప్లాసీ, బక్సార్ యుద్ధాల తర్వాత ఈస్ట్ ఇండియా పాలనపై హిందూ మత సన్యాసులు సాయుధంగా తిరగబడ్డారు. హిందూ దేవతల ప్రేరణతో కత్తిదూసిన చరిత్ర వారికి ఉంది. భారత స్వాతంత్ర చరిత్రలో భాగంగా దాన్ని మార్క్సిస్టు చరిత్రకారులు చూశారు. విదేశీ పాలన వల్ల సర్వం కోల్పోయి బహిష్కృతులై ఆకలి ప్రతీకారాలకి దిగిన వారిని పిండారి, దగ్గులు, బొక్క ఫకీర్లుగా హీన భాషల్లో వలసవాదులు పిలిచేవారు. ఆకలితో చేపట్టిన చర్యల్ని రాజకీయ సామాజిక స్వభావం గలవిగానే మార్క్సిస్టు చరిత్రకారులు లిఖిస్తున్నారు. అంతటి విశాల రాజకీయ దృష్టిని మార్క్సిజం కల్పించింది. తాజా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ధీర స్వాతంత్ర చరిత్రను సైతం మార్క్సిజం విశాల దృష్టితో లిఖించి తీరాలి. మతం మనుగడకు సానుకూల భౌతిక స్థితి ఉన్నంతకాలం అది అంతరించిపోదు. వర్గదోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం అది సృష్టించిన మతం కూడా జీవిస్తుంది. దాన్ని సామ్రాజ్యవాదం పెంచి పోషిస్తూ ప్రగతిశీల సామ్యవాద రాజకీయ బుద్ధిజీవుల మనస్సుల్లో మతమంతా రోత అనే ద్వేషాన్ని పెంచుతుంది. స్వాతంత్ర్య పోరాటములు రామాలయం, మసీదు ఉద్యమ కేంద్రాలై ఈశ్వరల్లా తేరేనాంగా నినదించిన గత చరిత్ర పంజాబ్ గురుద్వారాల్లో మరో అవసరం కోసం నేడు పునరావృతం అవుతోంది. కార్పొరేట్ వ్యవస్థకు భయమది. వారి లక్ష్యాలు స్పష్టమే. కమ్యూనిజం వైఫల్యం వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యాన్ని మతం భర్తీ చేయడం భౌతిక సత్యం. దానికి కమ్యూనిస్టుల మద్దతు ఉండకూడదనే కుట్ర సామ్రాజ్యవాదులది. దాని శాస్త్రీయ విశ్లేషణకి వారిని వెళ్ళనివ్వదు. వారిలో గుడ్డి ద్వేషాన్ని నూరిపోస్తుంది. మతం సర్వదేశాల్లో సర్వకాలాల్లో రోత అనే గుడ్డి ద్వేషాన్ని పెంచుతుంది. తద్వారా స్థల కాలాదుల్ని బట్టి మతం పోషించే మంచి చెడుల్ని విశ్లేషణ చేయాల్సిన విచక్షణ జ్ఞానాన్ని వారిలో లేకుండా చేయజూస్తుంది. అది తలకెక్కిన ప్రపంచ బుద్ధిజీవి వర్గాలు భౌతిక వాస్తవాన్ని గుర్తించలేవు. అమరజీవి సత్యమూర్తి చెప్పినట్టు అల్లాహూ అక్బర్ రణనినాదంతో దురాక్రమణదారులపై ఆఫ్ఘన్ జాతి తుపాకీ ధరించింది. ఆ సాయుధ ప్రతిఘటన పోరాటాన్ని ఆ బుద్ధిజీవ వర్గాలు గుర్తించలేవు. కోట్లాది ఆఫ్ఘన్ ప్రాణార్పణల చరిత్రను వట్టి మత చెత్తగా కొట్టిపారేసే స్థితిని తెలివిగా సృష్టిస్తుంది. పార్లమెంటరీ ప్రజాతంత్ర నిరసనలకే
పారవశ్యం పొంది సంతృప్తి చెందే విధంగా ప్రపంచ ప్రగతిశీల మేధావర్గాల్ని అది తీర్చిదిద్దుతుంది. ఆఫ్ఘన్ ప్రజల 20 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరు మత చట్టాన్ని పెంచే కుట్ర చేస్తుంది. తనపై గన్నులు గురిపెట్టిన జాతీయ తిరుగుబాట్లను అప్రతిష్టపాలు చేసే ప్రక్రియకి ప్రజాస్వామ్య సామ్యవాద సిద్ధాంతాల్ని పనిముట్లను చేస్తుంది. పై సిద్ధాంతాల్ని బుద్ధిజీవుల చేతుల్లో వాగాడంబర అంశాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది. తన మేధోవర్గాలతో పన్నే సామ్రాజ్యవాద కుట్ర ఇది. వర్గ ప్రయోజనాలు దాగిన ప్రతి అంశాన్ని పెట్టుబడిదారీ ప్రపంచం తిరిగేసి తలకిందులుగా చూపిస్తుంది. వాటి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి బోర్లించిన దృశ్యమే కనిపిస్తుంది. వాటిని తిరిగేసి చూస్తూనే వాస్తవ ప్రపంచాన్ని చూడగలం. వాటిని తిరగేసి చూస్తేనే వాస్తవ ప్రపంచాన్ని చూడగలం. అందులో మతం కూడా ఒకటి. ఈ మార్క్సిస్టు దృక్కోణంలో ఆఫ్ఘనిస్తాన్లో మత పాత్ర పట్ల శాస్త్రీయ అవగాహన ఏర్పరచుకుందాం. ఇలా తలకిందులుగా చూపించబడే మరో అంశమే స్త్రీల సమస్య. అది తదుపరి 31B భాగములో చూద్దాం. మీ ఇప్టు ప్రసాద్ పిపి. ధన్యవాదాలు.